ఈరోజు మనము మటన్ కీమా కబాబ్స్ అంటే గారెల్ టైప్ చేసాము. చాలా కొత్తగా ప్రాసెస్ ఇది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూద్దాం అయితే ఇంకొకసారి ఎలా చేసాము ఏంటి అనేది. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటారండి. అయితే ఇంకా చూద్దాం రండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే ఇంకా నేను కీమా బాగా వాటర్ అనేది తీసేస్తున్నాను. ఇందులో శుభ్రంగా కడిగాను అనమాట. కడిగేసి జాలర్ గంటలోనే ఇలాగే వేసాను. వేసిన తర్వాత కొద్దిగా ప్రెజర్ వేసి ఇలాగ అన్నాం అనుకోండి, మనకు వాటర్ అంతా వేస్ట్ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు వేస్ట్ వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మనము ఇక్కడ పెట్టేసుకుందాము. వాటర్ లేకుండా కొద్దిగా పిండేసి పెట్టేస్తున్నాను ఇక్కడ. సరిపోయినట్టుగా మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పుదీనా లీవ్స్ కూడా పెట్టుకున్నానండి. మనం పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా యాడ్ చేయవచ్చు. ప్రస్తుతానికి కొత్తిమీర అనేది మన దగ్గర లేదు, అందుకనేసి నేను ఇక్కడ పుదీనాతోనే సరిపెడుతున్నాను. ఇప్పుడు ఇందులో పుదీనా లీవ్స్, ఇప్పుడు దీనికి సరిపోయినట్టుగా మనం మిర్చి అనేది యాడ్ చేస్తున్నానండి. మిర్చి తర్వాత ఇక్కడ మనము ఆనియన్ కొద్దిగా పెద్ద పెద్ద ముక్కల కింద కటింగ్ చేసి ఈ కీమాలోనే మనం యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కీమాలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సరిపోయినట్టుగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనము ఇంకా టేస్ట్కి సరిపోయినట్టుగా కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేయాలండి. కారం పొడి, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. రుచి మనకి ఇంకా డబల్ పెరగాలనుకుంటే కొద్దిగా లవంగాలు కూడా యాడ్ చేయాలండి. ఇంకా మరి కొద్దిగా ఘాటు ఘాటుగా ఉండాలంటే 4 to 5 ఒక మిరియాలు, బ్లాక్ మిరియాలు కూడా వేసానండి. ఇందులో దాల్చిన చెక్క బదులు దాల్చిన చెక్క పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. మన దగ్గర ఆల్రెడీగా ఉంది, అందుకనేసే. ఇప్పుడు మొత్తానికి మసాలాలు ఇవన్నీ బాగా పట్టాలండి. ఇక్కడే మనం బాగా శుభ్రంగా కలిపేద్దాము. అంటే సమానంగా ఉండాలి కదా, మన కీమాకు సరిపోయినట్టుగా సమానంగా ఉండాలి ఇవి, అందుకనేసి మనం ఇక్కడే కలిపేద్దాము. ఉప్పు కారము మొత్తానికి కీమాకు పట్టినట్టుగా పట్టించేసాము. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనము మొత్తానికి యాడ్ చేస్తున్నాను, అంటే మిక్సీలో వేసేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు నేను గ్రైండ్ అయితే చేస్తున్నానండి. మరీ మెత్తగా కాకుండా పేస్ట్ లాగా, మరి అంత గరుగ్గా లేకుండా చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇంకా కొద్దిగా ఒక్క రౌండ్ అనేది ఇందులో ఏ మాత్రమైనా కానీ సరే వాటర్ అనేది లేకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం పేస్ట్ అయితే చాలండి. ఇప్పుడు మనము ఈ మిక్సీలో నుండి సైడ్కి తీసేద్దాము ఒక ప్లేట్లోకి. చూస్తున్నారు కదా, ఆ రకంగా ఉండాలి మనకు మటన్ కీమా. ఇలా ఉండాలి. ఫ్లేవర్ కూడా చూడండి ఎంత బాగా, అసలు పుదీనా వేసాం కదండి, పుదీనా లవంగాలు ఇవన్నీ చాలా ఘాటుగా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా వండకముందే మాకు తెలుసండి కీమాలు ఉండలు చేస్తున్నారు మీరు అనుకున్నారా? కాదండి, మీరు అనుకున్నారు అది కాదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తానే. ఇక్కడ నేను దోశ ప్యాన్ అనేది పెట్టానండి. దోశ ప్యాన్ ఎందుకంటే మనం దోశలు వేసి మన ప్యాన్ అనేది బాగా చికెన్ అంటే ఇంకా ఆయిలీగా ఉంది ప్యాను బాగా, అందుకనేసి మనకు ఇక్కడ వడలు అనేది చేస్తున్నాను. కీమా వడలకి మనము ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ అనేది యూస్ చేయవసరం లేదండి. అందుకనేసి నేను ప్యాన్లో కొద్దిగా జస్ట్ ఆయిల్ అనేది వేసాను. ఎక్కువ ఆయిల్ అయితే వద్దు. ఇవి మనకి ఇంకా కీమా గార్లు అనొచ్చు, వడలు అనొచ్చు, మీ లాంగ్వేజ్లో మీరు, నా లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను కీమాతో గార్లు అనేటివి చేస్తున్నానండి. ఇలాగ చేతి మీదనే, అంటే మనము బాగా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే చక్కగా ఎల్ల మీద ఇలా పెట్టేసుకొని నీట్గా అక్కడ ఆయిల్ ఏడెక్కి లేవు మనం ఇలాగా మరి ఎక్కువ మందం లేకుండా
చూసుకోండి, ఎందుకంటే మనకు బాగా ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు జస్ట్ ఇలాగానండి, ఎక్కడైనా మీకు ఈడిపోతుంది అన్నట్టుగా అయితే కనుక ఇలాగ అంచులు పట్టుకొని మీరు గారె అనేది రెడీ చేయవచ్చు. జల్తాలేట ముందే జలసిపోతే నేను జల్తా హేమన్ చూస్తున్నారు కదండి. మనం ఎక్కడ ఈడిపోకుండా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకు ఆల్రెడీగా ఈ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. ఇది కీమా కబాబ్ కూడా అంటారు, కాకపోతే మనం ఇక్కడ వడ టైప్ చేసాం కదా, గారా టైపు, అందుకనేసి మనం గారా అనేసి పేరు పెట్టామండి. చిన్న మంట మీద బాగా కుక్ చేయాలి, అది బాగా ఉడకాలి. ఇప్పుడు అన్నీ మొత్తానికి మనం ప్యాన్ పైన అలాగే పెట్టుకుందాము, సరేనా. అయినాయి, తిరిగేద్దాము నెమ్మదిగా. చూస్తున్నారు కదా, చక్కగా మనము ఇలాగా వన్ సైడ్ అయింది, కొద్దిగా ఫ్రై అయిందా లేదా చూసుకొని 2 సైడ్ కాల్చల్లా కదా మనము. నెమ్మది అంటే నేను ఇక్కడ మంట అనేది చాలా తగ్గించి నేను కుక్ చేస్తున్నాను అంటే దీనిలో బాగా లోపల వరకు ఇవి ఉడకాలి మనకు. మామూలుగా కుక్ అయ్యా లేదా అనేసి 1-2 తిరిగేసాను, ఇంకా బాగా కుక్ అవుతే 1 సైడ్ అనేది బాగుంటుంది, అందుకనేసి 1-2 షాంపుల కోసం నేను అక్కడ తిరిగేసాను. ఇవి కూడా ఇంకా లోపు బాగా మనం కుక్ అవ్వాలి. మనం చేసేవి మొదట్లో చేసాం కదా, కొద్దిగా ఉడికిపోయినాయి. ఇవి చేసేలోపు కొద్ది టైం పట్టింది కదా మనకు, ఇవి ఇంకా ఉడకాలి. తిరిగేసేటప్పుడు కూడా చిన్నది ప్లేట్ అంటే ఇదేమంటే ఫ్లాట్ టైప్ ఉన్న స్పూన్ ఉంటుంది కదా, అలాంటివి తీసుకొని మనం తిరిగేస్తే బాగుంటుందండి. ఎక్కువ కలుపుతూ ఉండొద్దు, బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే ఇంకా మనకు ఇవి డ్యామేజ్ అవ్వవు అనమాట. మనం ఎలా చేసామో అలాగే వస్తాయి. దానికి మనం 2 సైడ్లు బాగా కాల్చామండి, బాగా రోస్ట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి తీసేయడమే. ఇవి అసలు ఇలాగా 2 సైడ్ ఇలాగే కాలాలి బాగా, అప్పుడైతే ఇంకా మనకు లోపల వరకు కుక్ అయిపోతాయి అవి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము ప్లేట్లోకి అనేది తీసేస్తున్నాము. చూస్తున్నారు కదా, మటన్ కీమా గారెలు రెడీ. ఎప్పుడు ఒక గారెలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా టేస్ట్ చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి.